వెల్కమ్ టు ఎంఈ న్యూస్. 600 మంది విద్యార్థులతో సితారే ఉత్సవం ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో అనకాపల్లికి చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హార్ట్స్ ఫర్ ది నీడ్ బై ఆధ్వర్యంలో నవంబర్ 9వ తేదీన సితారే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకల్లో ప్రాజెక్టు విద్యాలయ కేంద్రాల నుంచి 600 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నర్సీపట్నం సమీపంలోని నాతవరం ఆదిత్య ఫంక్షన్ హాల్లో జరిగింది. పిల్లలు నృత్యాలు, నాటికలు, సైన్స్ ఫెయిర్తో పాటు మ్యాజిక్ షో మరియు బుర్రకథ వంటి ప్రత్యేక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామీణ విద్యలో ఎన్జిఓ కృషి సంస్థ వ్యవస్థాపకులు హరికృష్ణ ఆధ్వర్యంలో టీం మాట్లాడుతూ ప్రాజెక్టు విద్యాలయం కింద మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 25 విద్యా కేంద్రాలు స్థాపించామని, ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు ఆంగ్ల సంభాషణ, డిజిటల్ అక్షరాస్యత, కార్యాచరణ ఆధారిత భాగస్వామ్యం వంటి అంశాల్లో శిక్షణ అందిస్తున్నామని ఆయన చెప్పారు. మరింత ఎక్కువ మంది విద్యార్థులకు సాయం అందించడానికి, ఎక్కువ కేంద్రాలు స్థాపించడానికి దాతలు, శ్రేయోభిలాషులు మద్దతు ఎంతో అవసరమని, ఈ గొప్ప ప్రయాణం మాతో కలిసి నడవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు సీతామహాలక్ష్మి, చైర్పర్సన్ ఆఫ్ ఆల్ ఇండియా బాడీ ఆర్గానిక్ డొనేషన్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా గుర్రాల శ్రీనివాసరావు గారు, సుతాపల్లి చైతన్య, సుతాపల్లి శ్రవణ్, జిఎస్ మూర్తి, వివి కృష్ణారావు మొదలగు పాల్గొన్నారు. వీరంతా ఇంతటి ఉల్లాసభరితమైన వేడుకలో భాగం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యను రూపుమాపడంలో ఎన్జిఓ చేస్తున్న కృషిని ప్రశంసించారు, కొనియాడారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. వెల్కమ్ టు ఎంఈ న్యూస్. హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో చిన్నారులు వేడుకలు, భారీ బహుమతులు అందజేసిన నిర్వాహకులు. నాతవరం మండలం కేంద్రంలో హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం అద్భుత రీతిలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి సితార నామకరణం చేసి సుమారు 600 మంది విద్యార్థులు భాగస్వామ్యం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు, నాటికలు, సైన్స్ ఫెయిర్ పాటు మ్యాజిక్ షో మరియు బుర్రకథ వంటి ప్రత్యేక కార్యక్రమాలు అనేక మందిని విశేషంగా ఆకట్టుకున్నాయి. సంస్థకు ఆది నుండి మద్దతిస్తున్న ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గానిక్ డొనేషన్ ప్రెసిడెంట్ గూడూరు సీతామహాలక్ష్మి, ఉత్తరాంధ్ర కాపు నాయకులు గుర్రాల శ్రీనివాస్, స్థానిక వ్యాపారస్తులు సుతాపల్లి శ్రవణ్ బ్రదర్స్ హాజరయ్యి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు జి హరికృష్ణ మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 25 విద్యా కేంద్రాల ద్వారా విద్యార్థులకు ఆంగ్ల సంభాషణ, డిజిటల్ అక్షరాస్యత, కార్యాచరణ ఆధారిత అభ్యాసం వంటి అంశాల్లో శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గానిక్ డొనేషన్ ప్రెసిడెంట్ గూడూరు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ హెల్పింగ్ హార్ట్స్ నిర్వాహకులపై ప్రశంసల జల్లు కురిపించారు. చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన యజ్ఞం అద్భుతమైన విద్యాసేవ ప్రపంచానికి నాంది పలుకుతుందన్నారు. ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమంలో అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రా లక్ష్మి అనే విద్యార్థి ఇంజనీరింగ్ చదవడానికి 15,000 రూపాయల చెక్కును ఆర్థిక సహాయం అందజేశారు. గుర్రాల శ్రీనివాసరావు మాట్లాడుతూ హెల్పింగ్ హార్ట్స్ నిర్వాహకుల సేవలను ప్రశంసించారు. సాయంత్రం పూట నడుచుకుంటూ వెళ్తూ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు నెక్కల దేవికి సైకిల్ కొనుగోలు చేయడానికి గుర్రాల శ్రీనివాసరావు 7,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. నర్సీపట్నం ప్రముఖ వ్యాపారస్తులు సుతాపల్లి శ్రవణ కుటుంబం విద్యార్థులకు 275 స్కూల్ బ్యాగులు ఉచితంగా అందజేశారు. సంవత్సరానికి ఒక్కసారి జరిగే బాలల దినోత్సవం పురస్కరించుకుని జరిగే కార్యక్రమంలో అనేక మంది చిన్నారులతో పాటు తల్లిదండ్రులు మనోరచకంగా నిలిచింది. కార్యక్రమంలో నాతవరం గ్రామ పద్ధతులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్.
చేసినటువంటి హెల్పింగ్ సంవత్సరానికి శ్రీనాథానికి హరిగారికి ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఈ బ్రోకర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ వచ్చిన చిన్నకి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హెల్పింగ్ ఎంతో 3 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది పేద విద్యార్థులు దాదాపు 600 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యతో పాటు వైద్య పరంగా అనేక సేవా తత్వంతో ముందుకెళ్తున్నటువంటి ఇంకా ముందుకెళ్ళాలి. అలాగే ప్రభుత్వం కూడా ఇటువంటి సేవని సపోర్ట్ చేసే విధంగా నా వల్ల కూడా సహాయతో ప్రతి పేద విద్యార్థులు కూడా ముందు నడిపించాలని చెప్పి హెల్పింగ్ ఆఫీసర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నాయి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని గ్రామాల్లో చాలా వైభవంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టే ఏదో నార్మల్గా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా చెప్పగలిగే ఇక్కడ వచ్చినటువంటి అంటే సమాజం గురించి అలాగే సమాజంలో శ్రీదేవి గారు వాళ్ళు తీసుకొచ్చారు. దీనికి కారణం Thank you very much. All the very best. నేను రాజకీయం 1 సంవత్సరాలుగా స్థానిక ఆర్గనైజ్ చేయబడుతుంది. కానీ ఈ సంవత్సరం వస్తే అన్ని పంచాయతీలు అలాగే విద్యా సంస్థల నుంచి అన్ని ప్రాంతాల నుంచి సహజంగా సంవత్సరానికి కూర్చోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి. సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయడం చాలా సంతోషం.
ఎన్నో సాక్రిఫైసెస్, ఎన్నో గొప్ప ఆలోచనలు, ఎంతో మందికి ఏదో సాధించాలని, జీవితంలో ఏదో సాధించాలని కసి పంచడానికి ముందు వాళ్ళు చూసిన కష్టం, వాళ్ళ ఆలోచన విధానం, ఇవన్నీ కలిపి గోల్ అందరూ కలిపి ఏమైతే అదేదో అదే హెల్పింగ్ ఆర్ట్స్ అనేది. హెల్పింగ్ ఆర్ట్స్ అనేది ఒక ముగ్గురు వ్యక్తులతో స్టార్ట్ అయింది 13 లో, కానీ 2014 లో రిజిస్ట్రేషన్ చేయబడింది. దీని ముఖ్య ఉద్దేశం మేము స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో మా దగ్గర అయితే డబ్బులు ఉంటాయి. అంటే సింపుల్ గా మా దగ్గర ఒక పని చేయగలిగాము. అది కూడా ఎందుకు అంటే నేను పూట తిని పూట తినకుండా వాచ్ అందరం కలిపి ఒక 1000-2000 పోగు పెట్టి ఒక వారానికి ఒక కుటుంబానికి సాయం చేయాలి, 10 రోజుల ఒక కుటుంబానికి సాయం చేయాలి. అలా చాలా మందికి కష్టాలు చవి చూసి వచ్చాం కాబట్టి ఎదుటి వాళ్ళ పెయిన్ తెలియకూడదు, అటువంటి ఇబ్బంది ఉండకూడదు. మేము మనందరం చాలా మంది చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ అందరికీ 15,000-20,000 అయినా సరే పాకెట్ మనీ కింద 1,000-3,000 ఎవరికి మేము ఎప్పుడు ఇస్తామా ఇంత ఇవ్వండి అని ఎప్పుడే వాళ్ళకి తోచినంత ఇవ్వమని అడుగుతాము. అది ఏ విధంగా ఉపయోగిస్తాము, ఎవరికి చేరుతుంది, దానివల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో, ఎంతమంది కుటుంబాలు సంతోషాన్ని నింపుతాము, ఇది మాత్రమే డోనర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. దాన్ని వాళ్ళు అది మాతో 8 సంవత్సరాలు చేస్తూ ఈ 11వ సంవత్సరంలో మేము సాధించిన అచీవ్మెంట్స్ చాలానే ఉన్నాయి. చిన్నగా పెట్టిన చాలా పెద్ద కుటుంబంగా అయిపోయింది. సో ఎక్కడ ఎవరికి నీడన్నా, ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేను మొత్తం చేయలేకపోవచ్చు, కానీ నా వల్ల నేనేనంత ఎంతో కొంత చేసుకుంటూ ఇది మా టీం అందరి కమిట్మెంట్ తో అందరూ సమయం వెచ్చించి వాళ్ళ సొంత మనీ వెచ్చించి ఒకరికి కుటుంబ సంతోషం క్రియేట్ చేయాలనే ఆలోచనలో మాత్రమే ఇది నడుస్తాను. సో ఈ 11 సంవత్సరాల్లో మేము చాలా బ్లడ్ డొనేషన్స్ చేసాం, బట్టలు ఇచ్చాం, తిండి ఇచ్చాం, అన్నీ చేశాం. కానీ ఏదైనా సరే సింపుల్ గా మాకు చాలా రోజులు ఏరియాస్ నాకు అర్థమైంది, పిల్లలకి చదువు అవడం, కానీ కొంచెం దానికి స్కిల్స్ ఇంకా పెంచగలిగి దాన్ని ఇంకా భవిష్యత్తులో పోటీ పడిన మంచి ఉద్యోగం సాధించాలి అంటే వాళ్ళకి మంచి స్కిల్స్ అనేది అవసరం. సో దీనికోసం ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేది ప్రారంభించాము. ఇది మా మొదటి సపోర్ట్, మాకు ఇన్స్పిరేషన్ మా గోడూరు సీతాలక్ష్మి గారి ద్వారా జరిగింది. అనుకోకుండా ఒక రోజు మా అమ్మ మేడం మీద కూడా అమ్మాయి, సో మా అమ్మతో మాట్లాడుతూ చిన్న ప్రయత్నం చేసింది. దాని ద్వారా చాలా సాధించడం మాకు అర్థం. అమ్మ 30 మంది పిల్లల వరకు మేము వాళ్ళలో గ్రోత్ తీసుకురాము. అంటే డైలీ వాళ్ళకి ఆఫ్టర్ స్కూల్ మా ప్రయత్నంగా వాళ్ళకి స్కిల్స్ నేర్పుతూ, ఎథిక్స్ నేర్పుతూ, వాల్యూస్ నేర్పుతూ, అలాగే సీతారాం వంటి పెద్ద గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి కెరియర్ ఎవరిలో వాళ్ళ ఎటువంటి లక్ష్యాలు ఉండాలి, ఇటువంటి లక్ష్యాలు ఏర్పరచుకొని ముందుకు వెళ్ళాలి, ఇటువంటి లైఫ్ సైకిల్ అనేది క్రియేట్ చేయగలరు. దీని వల్ల 30 మందికి వాళ్ళు ప్రీవియస్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కి ఇంకా వాళ్ళ గ్రోత్ మేము అబ్జర్వ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ శ్రీరామకృష్ణ గారి ద్వారానే ఇక్కడ తినాలి కదా సో ఆయనతో వేసిన 2వ అటకు నాతవరం, ఈ నాతవరం అందరూ వచ్చారు. వాళ్ళు అందరూ సహాయం చేసి ఇక్కడ చాలా మందికి సహాయం చేయొచ్చు, ఇక్కడ మన అవసరం ఉంది అని తెలిపారు. దాని ద్వారా ముందుకు వెళుతూ గర్వంగా చెప్తానంటే 23 సెంటర్స్, ఆల్మోస్ట్ 600 మంది పిల్లలు ఎవరైనా అటెండెన్స్ అడిగినా మేము ధైర్యంగా చూడగలుగుతాము. పిల్లలు ఎవరు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ సెంటర్స్ విజిట్ చేయొచ్చు, సడన్ గా వెళ్ళొచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు,
కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, వాళ్ళ డైలీ అటెండెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి నేర్చుకుంటున్నారు, ఇకపై ఏంటని మనం ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఇది మీరు సాధారణంగా 23% చూస్తున్నాం, కానీ ఒక 600 మంది పిల్లలకు 600 మంది కుటుంబాలకి మేము ఇండైరెక్ట్ గా మీ అందరి డోనర్స్ సహాయంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఇంకా మాకు ఆల్మోస్ట్ 10 గ్రామాల నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చాయి. కాకపోతే మా దగ్గర ఉన్న ఫండ్ సపోర్ట్ అంతగా లేకపోవడం, మా దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ యూజ్ చేసుకోవడం, 20 మందికి ముందు నాణ్యమైన విద్యను అందించాలి ఆల్రెడీ గవర్నమెంట్ అందిస్తుంది. కానీ దానికి ఇంకా మెరుగ్గా ఇప్పుడు ఏ ఉన్నాయి వీటిలన్నిటిని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. సో మీరు మా పీపీటీ చూసినట్టయితే మాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయండి. ఈ 20% ముందు డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి. దీని తర్వాత వీళ్ళందరికీ స్కిల్ లైబ్రరీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము. దీని తర్వాత వీళ్ళందరికీ ఉపయోగపడాలి. ఈ నాటవరం నర్సీపట్నం రమకాపురం సంబంధించిన అందరికీ ఉపయోగపడే ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ అందరికీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అది కూడా సీతారామకృష్ణ గారు ఆశిస్తూనే జరుగుతుంటే దానికి కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ మళ్ళీ మనం ఎంత దూరంగా మళ్ళీ మనం త్వరలోనే కలిసి ఆ ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలి. ఇంకా మంది పిల్లలకి కంటిన్యూస్ సపోర్ట్ ఇచ్చేలా ఆఫ్టర్ 10th ఇంటర్ మన దగ్గరికి వచ్చి స్కిల్స్ నేర్చుకుంటే వెళ్ళేవాళ్ళు జరిగింది. మాకు పరిస్థితులు అనుకుంటే మీ అందరి సహకారం దొరికితే ఎవరైనా మంచి మనసులో పిల్లలకు బాగుండాలని ఆశీర్వదిస్తే అది త్వరలోనే సంవత్సరానికి తక్కువలో ఒక 5 కుటుంబానికి మంచి చేసిన. ఎందుకంటే ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత చాలా మంది తక్కువ ఉండడం, కెరియర్ గైడెన్స్ తక్కువ, సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది చిన్న చిన్న డ్రైవర్లుగా పని పనులు చేసుకుంటూ 15 నార్మల్ వేజెస్ తీసుకుంటూ సెటిల్ అవుతాం. వీళ్ళకి మనం ఎంతైనా తీసుకెళ్ళాల్సిన. సో ఇది మన సాధించిన కష్టం, మా టీం సహకారం, వీళ్ళందరూ వాళ్ళ టైంని, వాళ్ళ స్కిల్స్ ని, వాళ్ళ నాలెడ్జ్ ని ఎటువంటి రూపాయి కూడా ఆశించకుండా ఎంతో గర్వంగా నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. నాకు చాలా అండి. నేను బేసికల్ గా టీచర్ని, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ని. అట్లాగే మీ అందరికీ తెలుసు అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపకురాలు కూడా. అంటే మరణించిన జీవించండి అనే నినాదంతో ఆర్గాన్ డొనేషన్ అండ్ బాడీ డొనేషన్ అనే మూవ్మెంట్ ఇండియాలో స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను ఎడ్యుకేషన్లో 40 ఏళ్ళు టీచర్గా పనిచేశాను. నేను 2014వ సంవత్సరంలో 2013వ సంవత్సరంలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న హరి అనే అబ్బాయి, ఈ కుర్రాడు, ఈ అబ్బాయి నన్ను అనకాపల్లి మండలంలో పనిచేస్తున్నప్పుడు నన్ను కలవటం జరిగింది. తనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. గ్రామాల్లో ఉండే పిల్లలందరూ కూడా ఎన్హాన్స్ అవ్వాలి, వాడి సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలి, ఏ విషయంలో కూడా అల్పంలో చదువుతున్న పిల్లలకు తీసుకోకూడదు, వాళ్ళకి బేసిక్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని కూడా నేర్పించి వాళ్ళకి విలువలు నేర్పించాలి. పెద్దల పట్ల, సమాజం పట్ల పిల్లలు ఎలా మసలాలి, ఎలా ఎదగాలి అని కలలు కంటున్నాడు. ఆ కళలకి సాక్షాత్కారమే ఈవేళ మీరు చూస్తున్నారు. దాదాపు 7-8 సంవత్సరాలుగా అనకాపల్లి మండలంలో కొన్ని స్కూళ్ళు డెవలప్ చేసిన తర్వాత నాతవరం అనే మండలానికి వెళ్ళి ఈ మండలాన్ని అడాప్ట్ చేసుకోవాలని పంపించడం జరిగింది. దీనికి కారణం కూడా ఇక్కడ ఉన్న మూర్తి గారు, త్రిమూర్తులు గారు, సారు మమ్మల్ని చదివించరా సార్ అని చెప్పేసి 3 అనాథ పిల్లల యొక్క ఫోటోతోటి ఒక ఆర్టికల్ రాశారు. వెంటనే ఆ బిడ్డలని మా సావిత్రిబాయి పూలే ట్రస్ట్ అడాప్ట్ చేసుకుందండి. ఈ మండలంలో ఇంకా తర్వాత ఈయన ఒక 7-8 పిల్లలు మాకు అడాప్షన్ ఇచ్చేసారు, అంటే చదివించమని. అంటే నిరుపేద బిడ్డలు. మేము చాలా సంతోషంగా బిడ్డల్ని చదివించడం మొదలుపెట్టాం. హరిని కూడా ఈయన ద్వారా ఈ మండలానికి వెళితే ఇంతమంది టీం మీరు చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ కూడా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నారు. ఈ సమాజానికి ఈ సేవ చేయటం వల్ల మనకి ఏమొస్తుందని ఒక్క నిమిషం ఆలోచించలేదు. వీళ్ళు చిన్నగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ శాలరీ నుంచి చిన్న మొత్తాలు ప్రతి నెల వేసుకుని 25 సెంట్లు రన్ అవుతున్నాయి. అట్లాగే ఈవేళ వేపగుంటకు కూడా ఎక్స్టెన్షన్ అయ్యారు. ఆత్మల్లో కూడా కొన్ని స్లమ్ ఏరియాలో స్కూల్స్ తీసుకుంటున్నారు.
త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టబోతున్నారు. యూత్ కి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. మిత్రులారా, ఇలాంటి రూరల్ ఏరియాలో ఈ ప్రాంతానికి వచ్చి ఈ చదువుకున్న యువకులందరూ కూడా హెల్పింగ్ ఆర్ట్స్ నీడి అనే ఆర్గనైజేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేయటం మీరందరూ ఆదరించడం నాకు సంతోషంగా ఉంది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా ఆ సంతోషం అనేది అప్పుడు కలుగుతుంది. ఈవేళ ఈ బిడ్డలు మా బిడ్డలే, మా సొంత బిడ్డల కన్నా ఎక్కువే. మీరు చేసిన అభివృద్ధిని చూసి కనులారా మేము కాంక్షించి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. మేము ఈ ఫంక్షన్కి పిల్లలంటే మాకు ఇష్టం. పిల్లలు ప్రేమించలేని వాళ్ళు అవిటి వాళ్ళతో సమానం అండి. నిజమైన అవిటి వాళ్ళు కాలొంకరు అందుకు కనపడని వాళ్ళు కాదండి. పిల్లలు ప్రేమించలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా అవిటి వాళ్ళు. అట్లాంటి భావజాలంతో పెరిగిన మేము పిల్లలు ప్రేమించడం కోసం, పిల్లలకి ఇవ్వటం కోసం, పిల్లల్ని అమితంగా ఈ సమాజంలో ఉత్తమ పౌరులకు ఎదిగించడం కోసం ఇంత త్యాగాలు చేస్తున్న బిడ్డలు వీళ్ళంతా కూడా. మిత్రులారా, ఈయన ద్వారా వచ్చిన నాతవరం గ్రామానికి చెందిన ఆ 3 అమ్మాయిల అనాథ పిల్లలు ఈవేళ పెద్ద అమ్మాయి మేము BSc దాకా చదివించాం. ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది. రెండో అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందండి. ₹1,00,000 ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకోగలిగింది ఆ అమ్మాయి. ఈవేళ ఏజీ BSc బాపట్ల అమ్మాయి చదువుతుంది. అమ్మాయి పేరు పావని అండి. మూడో అమ్మాయి నర్సింగ్కి వెళ్ళింది. అట్లాగే ఇంకా దాసరి రాజేశ్వర అనే అమ్మాయిని కూడా అప్పగించారు. ఆ అమ్మాయిని BSc నర్సింగ్ చదివించామండి. ఆ అమ్మాయి కూడా అపోలో హాస్పిటల్లో నర్సుగా జాబ్ చేస్తుంది ఈవేళ. అలాగే 3 అబ్బాయిలు కూడా అప్పగించారు. వాళ్ళు ఇంకా చదువుతున్నారు. ఈవేళ మీ సమక్షంలో ఈ భద్రాయన అమ్మాయి, మీ తుని గ్రామానికి సంబంధించిన అమ్మాయి, భద్రాయన నీ పేరు, ఆ అమ్మాయి తండ్రి చనిపోయాడండి. ఆ పాపను కూడా ఈ రోజు నుంచి మేము సావిత్రిబాయి పూలే ట్రస్ట్ తరఫున మా హరి మా పిల్లలందరి సహకారంతో ఆ చెక్కులు అయినాము. ఇట్లా ఈ చెక్కుని అంటే మేము ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాం కాబట్టి భద్ర ఇట్లా రావాలి. ఈ చదువుకి ఈ సంవత్సరం నీకు ₹15,000 స్కాలర్షిప్గా అందిస్తున్నాం. నువ్వు BSc టాపర్గా చదవాలి. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ నువ్వు చదివినంతకాలం అందుద్ది. నువ్వు బాగా చదువుకోవాలి. తండ్రి లేని బిడ్డని, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళని, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని 600 మందిని ఇప్పటికీ సావిత్రిబాయి పూలే ట్రస్ట్ తరఫున చదివించామండి. అందులో 13 MBBS డాక్టర్లు. అది మీ చేతుల మీదుగా ఈ చిన్న స్కాలర్షిప్ తునిలో చదువుతున్న అమ్మాయి అండి. ఈ అమ్మాయి ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది. మీ కాలేజీ పేరు రాసి ఆ ఫీజు అక్కడ కట్టేసేయమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. మిత్రులారా, ప్రెస్ మీడియా మిత్రులారా, మేము శరీర అవయవదానం అనే ఉద్యమాన్ని ప్రారంభించిన మీ వల్లే దేశం అంతా సారు మమ్మల్ని తగ్గిస్తున్నా సార్ అని చెప్పేసి అనాథ పిల్లలు యొక్క ఫోటోతోటి ఒక ఆర్టికల్ రాశారు. వెంటనే ఆ బిడ్డని మా ఈ మండలం పిల్లలు మాకు ఎడాప్షన్ చేశారు. అంటే చదువుతున్నాయి అంటే నిరుపేద బిడ్డలు. మేము చాలా సంతోషంగా బిడ్డని చదివించడం మొదలు పెట్టాం. అది కూడా ఈయన ద్వారా ఈ మండలానికి వెళితే ఇంతమంది టీం మీరు చూస్తున్నారు కదండి. వీళ్ళందరూ కూడా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నారు. ఈ సమాజానికి సేవ చేయడం వల్ల మనకి ఏమొస్తుందని ఒక్క నిమిషం ఆలోచించలేదు. వీళ్ళు చిన్నగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ శాలరీ నుంచి చిన్న మొత్తాన్ని ప్రతి 25 సెంట్లు రన్ అవుతున్నాయి. అట్లాగే ఈయన వేపగుంట కూడా ఎక్స్టెన్షన్ అయ్యారు. నాగ్పూర్లో కూడా కొన్ని స్లమ్ ఏరియాలు స్కూల్స్ తీసుకుంటున్నారు. త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టుకోతున్నారు. ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. మిత్రులారా, ఇలాంటి రూరల్ ఏరియాలో ఈ ప్రాంతానికి వచ్చి ఈ చదువుకున్న యువకులందరూ కూడా హెల్పింగ్ ఆర్ట్స్ నీడి అనే ఆర్గనైజేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమం చేయటం మీరందరూ ఆదరించడం నాకు సంతోషంగా ఉంది. పుత్రోత్సాహం తండ్రి జన్మించినప్పుడే పుట్టదు జనులు ఆ పుత్రులు కనుగొని పొగడగా సంతోషం అనేది అప్పుడు కలుగుతుంది. ఈవేళ ఈ బిడ్డలు మా బిడ్డలే, మా సొంత బిడ్డల కన్నా ఎక్కువే. మీరు చేసిన అభివృద్ధి చూసి కనులారా మేము కాంక్షించి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. మేము ఈ ఫంక్షన్ కి పిల్లలంటే మాకు ఇష్టం. పిల్లలు ప్రేమించలేని వాళ్ళు అవిటి వాళ్ళతో సమానం అండి. నిజమైన అవిటి వాళ్ళు కాలొక్కరు ఇల్లు కనపడని వాళ్ళు కాదండి. పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా అవిటి వాళ్ళు. అట్లాంటి భావజాలంతో పెరిగిన మేము పిల్లల్ని ప్రేమించడం కోసం, పిల్లల్ని తినడం కోసం, పిల్లల్ని అంతంగా ఈ సమాజంలో ఉత్తమ పౌరులకి ఎదిగించడం కోసం ఇంత త్యాగాలు చేస్తున్న బిడ్డలు వీళ్ళంతా కూడా చూస్తున్నారా.
ఈయన ద్వారా వచ్చిన నాతవరం గ్రామానికి చెందిన ఆ ముగ్గురు అమ్మాయిలు అనాథ పిల్లలు వేడ పెద్ద అమ్మాయి నేను బిఎస్సీ దాకా చదివించాను. ఆ అమ్మాయి ఉద్యోగం వచ్చిందండి, ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది. రెండో అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందండి, ₹1,00,000 ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకోగలిగింది ఆ అమ్మాయి. ఈవేళ ఏజీ బిఎస్సీ బాపట్ల అమ్మాయి చదువుతున్న అమ్మాయి మీద కావలింది. మూడో అమ్మాయి నర్సింగ్కి వెళ్ళింది. అట్లాగే ఇంకా దాసం రాజేశ్వరి అమ్మాయిని అప్పగించారు. ఆ అమ్మాయి బీసీ నర్సింగ్ చదివించింది. అమ్మాయి ఇక్కడ అప్పుల హాస్పిటల్లో నర్సింగ్ చేస్తుంది. అలాగే ముగ్గురు అబ్బాయిలు కూడా వాళ్ళకి చదువుతున్నారు. ఈవేళ మీ సమక్షంలో ఈ భద్రాల అమ్మాయి మీ తినే గ్రామాలకు సంబంధించిన అమ్మాయి ఆ అమ్మాయి తండ్రి చనిపోయారండి. ఆ పాపను కూడా ఈ రోజు నుంచి మేము శాంతి విలేజ్ ట్రస్ట్ తరఫున మా హరి మా పిల్లలందరి సహకారంతో ఆ చెంకిన ఎట్లా రావాలి ఈ చదువుకి ఈ సంవత్సరం మీకు ₹15,000 స్కాలర్షిప్ అందిస్తున్నాం. మీరు బిఎస్సీ టాపర్ గా చదవాలి. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ చదివినంత కాలం అందండి. నువ్వు బాగా చదువుకోవాలి, తండ్రి నేను బిడ్డని సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళని లేని బిడ్డను 600 మంది చదివించారండి. అందులో 13 అభివృద్ధి చేస్తున్నారు. అది మీ చేతుల్లో ఇలా తిరిగమ్మా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇలా చూడండి, ఇవాళ తెలంగాణలో ఎవరైతే గవర్నమెంట్ పిల్లలు అంటే వాళ్ళ శాతం కాదండి, వాళ్ళు తప్పు కాదండి. సమాజంలో సమాప్తం ఉంటాయి కాబట్టి వాళ్ళని మొన్న నేను తీసేవారు ₹470 మార్కులతో ఎస్సీ సంపాదించున్నారు. రెండోది మెడికల్ కాలేజ్. కానీ అబ్బాయి అబ్బాయికి రూపాయి లేదు, తల్లి చనిపోయారు. చదువుతున్నాడు ఆయన. తర్వాత చదివి అప్పటికప్పుడు ₹90,000 పేరు వచ్చింది. అబ్బాయి చదువుకున్నారు. పంపించడం అట్లాగే నాతోల నుంచి ఇంత మార్పుల నుంచి పిల్లలు ఎదగాలి, గొప్పవాడు అవ్వాలి. వాళ్ళు కలెక్టర్ ఇంజనీర్లు వస్తుంది. తల్లిదండ్రులు అలాగే సమాజం చాలా గర్వపడాయి. ఆ గర్వపడేస్తుంది సంతదండి. మనకు కల్పించే ప్రాజెక్ట్ కాదు, సంప్రదించదగ్గాలి. ఎంత సహాయం సహకారం ఉంటే పిల్లలు పెట్టారు. మేము పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎంత కలుస్తామేమో ప్రతి క్షణం ప్రతి రూపాయి అదే మన వందల చేయండి. రోడ్ మోడల్స్ ఎలా పెరగాలి సో ఒకటి వీళ్ళందరూ రక్తదాతలంటే పొందటి నిలువడంతో రక్తదాతలు ఏంటంటే అయితే ప్రభుత్వం వారు చేయమన్నారు. రక్తదానం, నేత్రదానం, అవయవదానం, శరీర దానం, అస్థిరంగా ఇచ్చాదానం ఈ ప్రధానమైన ఆశయాలతోటి ఈ సంస్థ హెల్పింగ్ ఆర్ట్స్ సెంటర్ మన సోదరులు రవి ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ ని తినడం చాలా ఆనందకరం. ఇది 2014లో స్థాపించిన ఈ హెల్పింగ్ ఆర్ట్స్ ఫర్ ద నీడీ అనేది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. నాకు నేను కూడా చాలా ప్రోగ్రామ్ చేశాను. గత 2-3 సంవత్సరాల నుంచి నా సోదరుడు జగదీష్ చతుర్థి తప్పకుండా రాబో రోజుల్లో ఈయనకి ఈ మండలాల్లో ఏమేమి అవసరం ఉన్నాయో కూడా మేము కూడా చేస్తాం. మన పొలిటికల్ గా మనం కూడా యాక్టివ్ గా ఉన్నాం కాబట్టి. అలాగే ఈ రోజు 600 మంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా.
ఇవాళ ఈస్ట్ గారు కూడా యాక్చువల్గా రావాల్సిన పొజిషన్ వచ్చారు. ఆయన మెచ్చబల్ల కార్యక్రమాలు రాలేకపోయారు. సారీ చెప్పడం జరిగింది. కొంతమంది వీళ్ళందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేసి చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కి రేపు రాబోయే నా సైడ్ కూడా ఏదో సాయం చేయడం జరుగుతుంది. మీరు వింటారు. థ్యాంక్ యూ. నాతవరం మండలంలో హెల్పింగ్ హార్ట్స్ తరఫున మన సోదరుడు రవి ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ కి నన్ను పిలవడం చాలా ఆనందకరం. ఇది 2014లో స్థాపించిన ఈ హెల్పింగ్ హార్ట్స్ ఫర్ ద నీడీ అనేది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు కూడా. నేను కూడా చాలా ప్రోగ్రామ్ చేశాను గత 2-3 సంవత్సరాల నుంచి. నా సోదరుడు జగదీష్ చెప్తుంటాను, తప్పకుండా రాబో రోజుల్లో వీళ్ళకి ఈ మండలాల్లో ఏమేమి అవసరం ఉన్నాయో అవి కూడా నేను కూడా చేస్తాను. మన పొలిటికల్ గా మనం కూడా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి. అలాగే ఈ రోజు 600 మంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇవాళ డిఎస్పీ గారు కూడా యాక్చువల్గా రావాల్సిన పొజిషన్ శ్రీనివాస్ గారు, ఆయన నక్కపల్లిలో ఉన్న కార్యక్రమం వల్ల రాలేకపోయారు. సారీ చెప్తున్నారు మీ అందరికి. 100 మంది వీళ్ళందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేసి చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కి రేపు రాబో రోజుల్లో నా సైడ్ నుంచి కూడా ఏదో సాయం చేయడం జరుగుతుంది. త్వరలో మీరు వింటారు అవన్నీ. థ్యాంక్ యూ అండి. ఈరోజు నాతవరంలో జరుగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫర్ ద నీడీ చిల్డ్రన్ డే సెలబ్రేషన్స్ కి రావడం చాలా సంతోషంగా ఉందండి. అదే కాకుండా వీళ్ళు చేసే కార్యక్రమంలో లాస్ట్ ఇయర్ మేము పార్టిసిపేట్ చేసాం. ఇయర్ నాతో పాటు వీళ్ళ వర్క్ అంతా చూసి లాస్ట్ ఇయర్ నేను ఒక్కడే వచ్చాను. ఈరోజు నా స్నేహితులు నాతో పాటు 6 కూడా వచ్చారు. వాళ్ళు కూడా డోనర్స్ కింద వచ్చారు, ప్లస్ సర్వీస్ చూడడానికి కూడా వచ్చారు. చూసిన తర్వాత చాలా సాటిస్ఫై అయ్యారు. ఏంటంటే ఎంత లోకల్ గా మనం ఉంది నర్సీపట్నంలో కూడా మనం చేయలేంది. ఎక్కడి నుంచో హరి గారు వాళ్ళ టీం అందరూ కూడా వచ్చి ఇలా చేయడం, ఇలా బిలో పావర్టీ లైన్ లో ఉన్న పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ గా చాలా సపోర్ట్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అండి. వాళ్ళకి ఇలాగే మేము డోనర్స్ గానే కాకుండా ఫ్రెండ్లీగా కూడా ఏదైనా కావాలంటే సపోర్ట్ ఖచ్చితంగా కూడా మీరు ఇంకా ట్యూషన్ సెంటర్స్ ఇక్కడ మా నర్సీపట్నం ఏరియాలో కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది కావాలంటే ఏ రకమైన సపోర్ట్ కూడా ఎప్పుడు కూడా చేయడానికి ముందుంటామండి. టీం అందరికీ కూడా చెప్తున్నాం. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మీ టీం ఇందాక చెప్పారు, ఇది ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఒక సిటీ, ఒక జిల్లా స్థాయిలో ఉంది, రాష్ట్ర స్థాయిలోని నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళాలని చెప్పి కోరుకున్నాం. అమ్మగారు చెప్పారు, గూడెం మహాలక్ష్మి అమ్మగారు, నిజంగా ఆవిడ చెప్పిన నినాదాలు కానీ ఆవిడ తీసుకుంటున్న ఈ ఏజ్ లో కూడా ఎంత ఎడ్యుకేషన్ పరంగా పిల్లల గురించి చూడాలి అంటే, నేటి భావి పౌరులే నెక్స్ట్ తరానికి ఏదైతే భవిష్యత్తు పునాదులు అన్నట్టుగా ఆ రకమైన ఆలోచనతో కొంతమంది ఉండగలరు. మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నా కూడా ఇలాగుండి నాట్ 1% మంది. ఆ 1% కి మళ్ళంటే చిన్న సహాయం చేయగలిగితే కనుక వీళ్ళెంతో మందిని నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేస్తారు. సో వీళ్ళందరికీ కూడా వీళ్ళ టీం కి ముందుగా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇంకా బాగా జరగాలి. ఈ టీం ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. నేను ట్యూషన్ సెంటర్స్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి హరి గారు.